హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మనం పెద్దనపూడి సులోచనారాణి గారు రచించిన సుకుమారి నవల చదువుకుంటున్నాం కదా. 3వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. నేను బ్రహ్మితో కలిసి బిక్కుబిక్కుమనే చూపులతో అనసూయమ్మ గారి ఇంట్లో అడుగుపెట్టాను. ఆ ఇల్లు చాలా పెద్దది. ఇంటి ముందు పక్కన వరండా మెట్ల దగ్గర ఎక్కడ పడితే అక్కడ కంటికి ఇంపైన రకరకాల పూల మొక్కలున్నాయి. ఇంటి నిండా చూడటానికి 2 కళ్ళు చాలవేమో అన్నంత అందమైన ఫర్నిచర్ ఉంది. ఆ ఇల్లు ఒక దేవేంద్ర భవనంలా ఉంది. బ్రహ్మి ఆ ఇంట్లో ప్రతి గది తెలిసిన వాడిలా చొరవగా గుమ్మానికి ఉన్న పరదాలు తొలగించుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్నాడు. నేను ఆ ఇంటి అందాలను చూస్తూ అక్కడక్కడా నిలబడిపోతూ బ్రహ్మి వెళ్ళిపోతున్నాడని గుర్తుకు రాగానే అతని వెనక పరుగు తీస్తూ అతనితో వెళ్తున్నాను. లోపల పడక గదికి దక్షిణం వైపు ఉన్న వరండాలో గుమ్మం దగ్గర వాలు కుర్చీలో కూర్చుని ఒక ఆవిడ దళసరి కళ్ళద్దాలు పెట్టుకుని పేపర్ చూస్తోంది. గుడ్ మార్నింగ్ మేడం అన్నాడు బ్రహ్మి ఆవిడకి ఎదురుగా వెళ్ళి నిలబడుతూ. ఆవిడ అతని కంఠం వినగానే పేపర్లోంచి తలెత్తి చూసింది. బ్రహ్మి, నువ్వా? గుడ్ మార్నింగ్, రారా కూర్చో అంది ఎదురుగా ఉన్న కుర్చీ చూపిస్తూ. అతని పక్కనే ఉన్న నన్ను చూడగానే ఆమె కళ్ళు ప్రశ్నార్థకంగా బ్రహ్మి వైపు తిరిగాయి. అతను వెంటనే చెప్పాడు, మేడం, నేను మీ దగ్గరకు తీసుకొస్తానని చెప్పానే, సుకుమారి అని, ఈఎంఐఏ అంటూ పరిచయం చేశాడు. నన్ను మోచేత్తో నమస్కారం చేయమన్నట్లు తట్టి, ఈమె అనసూయమ్మ గారు అన్నాడు. ఈ ఇంటికి వచ్చినప్పుడు నేను ఎలా ప్రవర్తించాలో బ్రహ్మి పాఠం నూరిపోసే తీసుకొచ్చాడు. మొట్టమొదట ముక్కు విరుపులు, అల్లరి, నవ్వులు తగ్గించుకోవాలని చెప్పాడు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనకుండా నోరుని బాగా కంట్రోల్ చేయాలని చెప్పాడు. నేను అన్నిటికీ తల ఊపే ఇక్కడికి వచ్చాను. ఏం చేస్తానో నా అవసరం. ఆవిడ నన్ను ఎగాదేగా పరిశీలిస్తూ, సుకుమారా, నాతో ఎప్పుడు చెప్పావు? ఈ అమ్మాయితో నాకేం పని అనేసింది. ఆ మాట వినగానే నేను ఒక్కడుగు వెనక్కి వేశాను. బ్రహ్మి త్వరగా అన్నాడు, మీకు చెప్పాను మేడం, నాకు తెలిసిన ఒక అమ్మాయి ఇబ్బందుల్లో ఉంది, 4 రోజుల పాటు మీ ఇంట్లో ఉండనిస్తారా అని. మీరు సరే తీసుకురమ్మన్నారు. ఆ మాటలు వినగానే ఆవిడ కనుబొమ్మలు చిట్లి వెంటనే గుర్తొచ్చినట్టు, ఓ అవునవును, ఏది, భర్తను వదిలేసి పారిపోయి వచ్చిన అమ్మాయి కదూ, గుర్తొచ్చింది ఇప్పుడు. రారా రండి, ఇలా కూర్చోండి అంది. ఏమిటి, భర్తను వదిలేసి వచ్చిన అమ్మాయి అంటుంది? ఈవిడికి నా చరిత్ర అంతా తెలుసా ఏమిటి? అంటే బ్రహ్మి నా గురించి అంతా చెప్పేశాడన్నమాట. నాకెందుకో చాలా ఆశాభంగం కలిగింది, కోపం కూడా వచ్చింది. నేను నా విషయాలన్నీ అతనికి చెప్తాను, కానీ అతను వాటిని ఎవ్వరికీ చెప్పకూడదు అని నా సిద్ధాంతం. బ్రహ్మి ఇంకేదైనా కారణం చెప్తే నేను చాలా సంతోషించేదాన్ని. ఇద్దరం ఆవిడకెదురుగా కుర్చీల్లో కూర్చున్నాం. ఏమిటి, ఈ అమ్మాయి పేరు సుకుమారా? చాలా బాగుంది పేరు. అమ్మాయి కూడా చాలా బాగుందనుకో. ఆవిడ కళ్ళద్దాలు తీసి తుడిచి పక్కన పెడుతుంటే బ్రహ్మి నా మోచేతిని మళ్లీ తాకి దండం పెట్టమని సైగ చేశాడు. ఆవిడ తల ఇటు తిప్పగానే నేను చప్పున చేతులు జోడించాను. ఎవరో బలవంతం చేసినట్టు చిరునవ్వు నవ్వబోయాను, కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. బ్రహ్మి ఎంతో గొప్పగా పొగిడిన ఈ అనసూయమ్మ గారు చాలా సన్నగా, పొట్టిగా, ఆ కుర్చీలో ఒదిగిపోయినట్టుగా పెట్టలా ఉంది. ఆవిడ గొంతు మాత్రం పెట్ట కొంచెం కోత ఘనం అన్నట్టు పెద్దదిగా ఉంది. ఆవిడ అంతలోనే, సునీత, ఓ సునీత, మీ సార్ వచ్చాడు అంటూ కంచు గంటలా కంగుమన్న కంఠంతో పిలిచింది. వస్తున్నా ఆంటీ, లోపల ఎక్కడి నుంచో వినిపించింది. మరుక్షణం గుమ్మంలో ఒక అమ్మాయి ప్రత్యక్షమైంది. ఆ అమ్మాయిని చూడగానే నాకు ఈర్ష్య అనిపించింది. బొద్దుగా తెల్లగా ఉంది. జుట్టు భుజాల దగ్గర కత్తిరించి ఉంది. కళ్ళకి కళ్ళజోడు ఉంది. ప్యాంటు షర్టు వేసుకుంది. చేతిలో బ్యాట్ ఉంది. ఆ అమ్మాయి ముఖం బ్రహ్మిని చూడగానే ఆనందంతో వెలిగిపోయింది. గుడ్ మార్నింగ్ సార్ అంటూ అతని దగ్గరకు వచ్చేసింది. మీరేమిటి, అసలు సరిగ్గా ట్యూషన్ చెప్పడానికి రావడం లేదు. ఇలా అయితే నేను ఈసారి ఖచ్చితంగా తప్పుతాను అంటూనే అంతలోనే నన్ను చూస్తూ బ్రహ్మి దగ్గరికి ముఖం పెట్టి రహస్యంగా, ఈ అమ్మాయినా సుకుమారి సార్ అంది. అవును, తలూపాడు. ఆ అమ్మాయి వెంటనే బ్యాట్ చంకలో పెట్టుకుని చెయ్యి చాచి నన్ను అడగకుండానే నా చేయి పట్టుకుని లాక్కుని గుంజి ఊపుతూ, హలో, ఐఆమ్ సునీత, గ్లాడ్ టు మీట్ యూ అంది. నేను బలవంతంగా నవ్వు తెచ్చిపెట్టుకుని బ్రహ్మి వైపు చూస్తున్నాను. ఆ అమ్మాయి ఇంగ్లీష్లో అన్న మాటలు నాకు బాగానే అర్థమయ్యాయి, కానీ తిరిగి ఏమనాలో తెలియదు. సార్, నీ గురించి నాకంతా చెప్పారు. నేను అప్పుడు ఏమన్నానో తెలుసా? ఏమన్నాను సార్? చెప్పండి మీరు అంది రెట్టిస్తూ. నువ్వు చెప్పు, అతను చిరునవ్వుతో అన్నాడు. నేనేమన్నానంటే, అసలు పెద్దవాళ్ళు చేసిన పెళ్ళిళ్ళు చేసుకోవడమే పెద్ద తప్పు.
నిన్నటి వరకు తెలియని ఒక మనిషి మెడలో తాడు కట్టగానే అతను వెంట వెళ్ళిపోవాలంటే ఎంత కష్టం. మనం ఏమన్నా గేదెలమా? ఏమంటారు సార్? సునీత బాగా ఆలోచించడం నేర్చుకుంటోంది అంటాను అన్నాడు. థ్యాంక్ యూ సార్ అంది సునీత. సునీత, ఒట్టి మాటలేనా? మీ సార్కి ఏమైనా కాఫీ ఇస్తావా అన్నారు ఆవిడ. ఒట్టి కాఫీ అనా? రండి సార్, బ్రేక్ఫాస్ట్ ఇస్తాను. సునీత లోపలికి పరిగెత్తింది. చూడు బ్రహ్మి, మొన్న సోమవారం మన ఆఫీస్కి ఒక అతను వచ్చాడు. నేను ఎప్పుడూ అతనికి డబ్బు ఇచ్చానట. అది చెల్లిస్తానని వచ్చాడు. కాస్త ధనం అయితే వదిలేద్దామని అనుకున్నాను. 10,000కు 10,000 వడ్డీ పెరిగిందట. 20,000 తెచ్చాడు. ఈ రోజుల్లో ఇంకా ఇంత నిజాయితీగా మర్చిపోయిన బాకీలు గుర్తు చేసి తెచ్చేవారున్నారన్నమాట. అతన్ని ఈరోజు రమ్మన్నాను. బీరువా తీసి ఆ కాగితాల్లో ఏదైనా నోటు ఉందేమో చూడు అంది. అలాగే మేడం అన్నాడు అతను. ఆవిడ ధోరణి చూస్తుంటే వాళ్ళ ఇంటి వ్యవహారాలన్నీ ఇతనికి తెలుసులా ఉంది. సునీత మళ్ళీ వచ్చింది. బ్రేక్ఫాస్ట్ రెడీ అంది. నలుగురం అక్కడి నుండి డైనింగ్ హాల్లోకి వెళ్ళాం. సునీత చకచక టేబుల్ మీద ప్లేట్లలో పెడుతుంది. అనసూయమ్మ గారికి ఇడ్లీ పెట్టి, మీకు అంది. నన్ను ఏం వద్దు అన్నాను. ఇడ్లీ తింటుంది అన్నాడు బ్రహ్మి. మొహమాటం అన్నమాట. ఆ అమ్మాయి నవ్వుతూ ఇడ్లీ పెట్టింది. బ్రహ్మి ఏం తింటాడు అన్నారు అనసూయమ్మ గారు. నాకు తెలుసు, టోస్ట్ అంటూ బ్రెడ్కి వెన్న రాసి అతని ప్లేట్లో పెట్టింది సునీత. సార్, నా కోసం ఒకరోజు టోస్ట్ తింటే నేను సార్ కోసం ఇంకో రోజు ఇడ్లీ తింటాను అంది తల ఊపి చెప్తూ. బ్రహ్మి వైపు చూశాను. అతను అవే తింటున్నాడు. అనసూయమ్మ గారు ఇడ్లీ తింటూ బ్రహ్మిని, ఈ అమ్మాయి నీకు ఎలా తెలుసు అంది. మాకు బాగా తెలిసిన వాళ్ళు, దగ్గర వాళ్ళు. అంటే చుట్టాలా? కాదు మరి. నేను వీళ్ళ ఇంట్లో పెరిగాను. నాకు చదువు వీళ్ళ నాయనమ్మ గారు చెప్పించారు. నిజం చెప్పాలంటే మా అమ్మ నేను వీళ్ళకి చాలా రుణపడి ఉన్నాం. నేను కిటికీలోంచి బయటకు చూడసాగాను. ఎందుకో ఈ వాతావరణం నాకు నచ్చలేదు. నాకు ముళ్ళ మీద ఉన్నట్లుగా ఉంది. ఆవిడ వేసే యక్ష ప్రశ్నలు, ఇతను చెప్పే ఆ నమ్రత నిండిన జవాబులు నాకు తక్షణం అక్కడి నుండి వెళ్ళిపోవాలనిపిస్తుంది. విఫలమైంది ఆవిడ అడిగింది. చాలా కలిగిన కుటుంబం కదా అని వాళ్ళ బామ్మగారు చేశారు. కానీ బ్రహ్మి చెబుతున్నది వింటూ మధ్య మధ్యలో ఆవిడ నన్ను పరీక్షగా చూస్తుంది. తర్వాత నన్ను అడిగింది, ఏమ్మా వారిని నువ్వు ఇదేమిటి అని అడిగితే అలా చేశారన్నమాట. ఇక నీకు అక్కడ ఉండాలని లేదా? నేను లేదన్నట్టుగా తలూపాను. ఫోన్లే, మంచి పని చేశావు. ఆడపిల్లల్లో చాలామంది ఇలాంటి ధైర్యం చెయ్యలేక లోపల కుములుతూ జీవితాంతం ఆ నరకంలో వేగుతూ ఉంటారు. పాపం, వారిని అనటానికి వీల్లేదు. ఎందుకంటే నరకం పెట్టే భర్తను వదిలేయటం కంటే ఆ భర్తని వదిలిన తరువాత ఈ ప్రపంచం పెట్టే నరకం భరించటానికి చాలా ధైర్య సాహసాలు కావాలి. నువ్వు ధైర్య సాహసాలు ఉన్న అమ్మాయిలానే ఉన్నావు. చూడు, జీవితం అంటే పెళ్ళొక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మగవాడిని గురించి ఆలోచించడం మొదలు పెడితే తనని తాను ఆలోచించడం మర్చిపోతుంది. చివరికి అదే శాపమవుతుంది. పురుషుణ్ణి కోరుకునే ప్రతి ఆడపిల్ల పడే క్షోభ ఇదే. ఇదివరకు ఆడపిల్ల మగవాడితో ఏమనేది? కళ్ళు కిందికి వాల్చి చూస్తూ వినయంతో, మీ పాదాల చెంత ఇంత చోటుంటే చాలు, మీతోటిదే లోకం అనేది. అది తప్పు. ఈనాటి ఆడపిల్ల ధైర్యంగా అతని కళ్ళల్లోకి చూస్తూ, మిస్టర్, నాతోటిదే నీ లోకం అనాల్సిందే. ఇప్పటి వరకు వాళ్ళు మనల్ని ఏడిపించుకు తిన్నారు కదా, ఇక మనం ఏడిపించుకు తిందాం. ఏమంటావు? నేను అయోమయంగా చూశాను. ఇలాంటి వాగుడు ఎవరైనా వాగారంటే మా బామ్మ చంపి పాతరేస్తుంది. నువ్వేమంటావు బ్రహ్మి? ఆవిడ అతన్ని అడిగింది. సుకుమారి 4 రోజుల పాటు మీ ఇంట్లో ఉంటుంది మేడం. మీరు తన మనసుని కంగారు పెట్టేయకండి. చిన్నపిల్లలు మీ మాటలు జీర్ణం చేసుకోలేరు. చిన్నపిల్ల, ఆవిడ ఆహాన్ని నవ్వేసింది. పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళి ఆ భర్తతో బాధలు పడి చెప్పకుండా పారిపోయి వచ్చిన ఆడపిల్ల వయసు ఎంత అనేది ప్రశ్న కాదు, అనుభవం ఎంత అని అడగాలి. తల పండిపోయినంత అని జవాబు వస్తుంది. కాఫీలు తాగడం పూర్తయింది. ఇంతలో ఎవరో ఆవిడ కోసం వచ్చారు. సునీత, ఈ అమ్మాయిని లోపలికి తీసుకువెళ్ళు. నీ పక్క గదిలో బస ఏర్పాటు చేయించు. బ్రహ్మి, ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. సుకుమారిని ఇక్కడి నుంచి ఎవ్వరూ తీసుకువెళ్ళలేరు. ఆవిడ నన్ను చూస్తూ, మన సునీత వయసే ఉన్నట్టుంది. ఫోన్లే, వాళ్ళిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటారు అంది. సునీత మమ్మల్ని లోపలికి తీసుకువెళ్ళి నాకు గది చూపించింది. ఆ గది బాగానే ఉంది. ఫోన్ వస్తే సునీత వెళ్ళిపోయింది. గది బాగుంది కదూ అన్నాడు బ్రహ్మి. నాకేం బాగలేదు అన్నాను టపీమని. అదేమిటి? అతను ఆశ్చర్యంగా చూశాడు. అవును, నాకిక్కడేం నచ్చలేదు. ఎందుకని?
ఆవిడ ఆ అమ్మాయి ఎవరు అంది. నువ్వేమో అన్నీ చెప్పేసి వచ్చాను అన్నావు. ఆవిడ మర్చిపోయాను అంది. పెద్ద ఆవిడ పాపం మతిమరుపు. ఈ సంగతి 2 రోజులుంటే నీకే తెలుస్తుంది. ఆవిడ పద్ధతే నాకు నచ్చలేదు. అయినా అసలు నువ్వు అలా చెప్పేవేంటి తీవ్రంగా అడిగాను. ఎలా చెప్పాను అన్నాడు. మా ఇంట్లో ఉండేవాడిని అని, మాకేదో రుణపడి ఉన్నావని, నీ వరుస చూస్తుంటే మా బామ్మకి నువ్వు పడిన రుణం నాకిలా సాయం చేసి తీర్చుకుంటున్నట్లుగా ఉంది. ఇంకెలా చెప్పు ఉండాల్సిందంటావు? నన్ను పెళ్లి చేసుకుందామని అనుకున్నానని మా బామ్మ పడనయ్యలేదని చెప్పుంటే బాగుండేది. బ్రహ్మి నవ్వాడు. అదంతా ఇంకొకరికి ఎందుకు చెప్పాలి? అతను టైం చూసుకున్నాడు. సరే నేను ఇక వెళ్తాను అన్నాడు. నేను వచ్చేస్తాను, నాకు ఇక్కడేం బాగుండలేదు. సుకుమారి 2 రోజులుంటే నీకు అలవాటు అవుతుంది, ఏం భయం లేదు. ఇంట్లో ఉండేది ఆ పెద్ద ఆవిడ, ఈ అమ్మాయి. నీకిక్కడ ఏ బాధ ఉండదు. 1 రోజు ఉంటే నీకే తెలుస్తుంది. సునీత అక్కడికి వచ్చింది. చేతుల్లో 2 in 1 ఉంది. సార్, ఇదిగో మీకు ఇష్టమైన పాట అంటూ వినిపించసాగింది. వెళ్తాను అన్న పెద్ద మనిషి ఆ మాట మర్చిపోయినట్లుగా అది వింటున్నాడు. నాకు ఒళ్ళు మండింది. ఆలస్యం అవుతుందేమో, ఇక నువ్వు వెళ్ళు అన్నాను. బ్రహ్మి లేచాడు. ఆగండి సార్, ఈ పాట విని వెళ్ళండి గారాలపోతూ అంది సునీత. అతను ఆ మాట కాదనలేనట్టు కూర్చుండిపోయాడు. నేను కిటికీలో నుంచి బయటకు చూడసాగాను. నా ముఖం చూసి అతను వెళ్తాను సునీత, పనుంది అంటూ వస్తా సుకుమారి అని చెప్పి వెళ్ళిపోయాడు. సునీత కూడా వెళ్ళిపోయింది. నేను మంచం మీద కూర్చున్నాను. నేను ఏనాడు కనీసం చుట్టాలింట్లో కూడా ఎప్పుడూ ఉండలేదు. అలాంటిది ఈ అపరిచితుల ఇంట్లో ఈ విధంగా ఉండాల్సి వచ్చింది. ఈ కష్టాలన్నీ ఆ దరిద్రపు పెళ్లి మూలంగానే. కొంచెం సేపు అయిన తర్వాత నాకు ఆ ఇంట్లో ఉన్న నిశ్చింత తెలిసి రాసాగింది. నేనిక్కడ ఉన్నట్టు ఎవ్వరికీ తెలియదు. చీటికి మాటికి బాత్రూంలోకి పోయి దాక్కోవాల్సిన అవసరం లేదు. ఆ బాధ తప్పి స్వేచ్ఛగా ఉంది. మా ఊరి వాళ్ళు నేనిక్కడ ఉన్నానని కల్లో కూడా ఊహించలేరు. నా ఈ నిశ్చింత కారణం ఎవరు? బ్రహ్మియేగా. పాపం, నేను అనవసరంగా అతని మీద చిరాకు పడ్డాను. నాకు పశ్చాత్తాపం కలగసాగింది. రేపు అతను వస్తే ఎంతో బాగా మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. మొదటి రోజున సన్నగా పొట్టిగా పిట్టలా ఉన్న శరీర ఆకారం చూసి నేను చాలా తక్కువ అంచనా వేసిన అనసూయమ్మ గారి గురించి నేను త్వరలోనే నా అభిప్రాయాలు మార్చుకోవాల్సి వచ్చింది. ఆ మార్పు చాలా మెల్లిగా, ఎప్పుడూ కాకుండా వచ్చిన కొద్ది రోజులకే అతి వేగంగా జరిగింది. ఆవిడికి డిసిప్లిన్ అంటే చాలా ఇష్టం. ఇంట్లో పని మనిషి నుంచి చివరకు సునీతతో సహా ఉదయం 6 గంటల లోపల లేవాల్సిందే. ఎవరి పనులు వాళ్ళు ఒకరితో చెప్పించుకోకుండా టంచనగా చెయ్యాల్సిందే. నేను కొత్త కాబట్టి ముందు ఇంటి చుట్టూ ఉన్న హ్యాంగింగ్ పాట్స్కి, పూల కుండీలకి నీళ్లు పోయమని చెప్పింది ఆవిడ. ఆఫీస్ రూమ్ ఊడిపించి నీట్గా డ్రాయర్ మీద కాగితాలు సర్ది ఆ రోజు ఆవిడకి ఏ ఎంగేజ్మెంట్స్ ఉన్నాయో డైరీలో నుంచి ప్యాడ్ మీద రాసి పెట్టాలి. ఒక రోజున నేను ఈ 2 పనులు చేయొచ్చులేదు అని బతకిచ్చి మానేశాను. కొద్దిసేపు అయిన తర్వాత వెళ్ళి చూస్తే ఆ పూల మొక్కలకు నీళ్లు పోసేసి ఉన్నాయి. ఆఫీస్ రూమ్లో ప్యాడ్ మీద నీట్గా ఆనాటి ప్రోగ్రామ్స్ రాసి ఉన్నాయి. ఎవరు చేశారు ఈ పనులు? నేను దిమ్మెరపోయినట్లు చూశాను. ఎవరు చేశారు ఈ పనులు అని అనుకుంటున్నావా? వెనక నుంచి వినిపించింది. తిరిగి చూశాను. అక్కడ కుర్చీలో కూర్చుని ఏదో ఉత్తరం రాస్తున్న ఆవిడ పెన్ చూపిస్తూ చెప్పారు. చూడు, నాకు డిసిప్లిన్ చాలా ముఖ్యం. పని ఎవరికైనా అప్పగించినప్పుడే ఆ బాధ్యత ఇక వారిది, నాది కాదు అనుకుని ఆ విషయాన్ని మర్చిపోతాను. ఆ పనులు నెరవేర్చని వాళ్ళని నా దరిదాపుల్లో ఉండనివ్వను. అది కాదు, కొద్దిసేపు అయిన తర్వాత పోద్దాంలే నీళ్లు అనుకున్నాను. నేను నసుకుతూ చెప్పాను. అదిగో అదే నాకు గిట్టదు. ఆ వాయిదాల పద్ధతే నాకు సరిపడదు. కొంచెం సేపు ఆగి చేద్దాం, సాయంత్రం చేద్దాం, రేపు చేద్దాం. ఇలాంటి ఆలోచనలు చేసేవాళ్ళు సోమరిపోతులు. బిర్లాలు, తాతాలు అంత అభివృద్ధి ఎందుకయ్యారంటావు? వర్క్ డిసిప్లిన్, బాధ్యత, క్రమశిక్షణ ఈ 2 ఉంటే మనిషి ఎంతైనా అభివృద్ధి చెందవచ్చు. నువ్వు జీవితంలో నువ్వుగా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఎదగాలంటే అది చాలా ముఖ్యం. ఇప్పుడు చేయాల్సిన పని చేసే అవకాశం ఉన్నప్పుడు ఇక కాసేపటికి వాయిదా ఎందుకు వేయాలి? బాగా గుర్తుపెట్టుకో, తెలిసిందా? నేను తల ఊపాను. ఇంకెప్పుడు చెయ్యను, వాగ్దానం చేస్తున్నట్లే అన్నాను. ఇంకోసారి ఇలా చేస్తే నువ్వు ఈ ఇంట్లో ఉండవు, ఆవిడ ఉత్తరం రాసుకుంటూ ఖచ్చితంగా చెప్పారు. నేను వెళుతుంటే ఆవిడ మళ్ళీ అన్నారు, ఈ రోజంతా నువ్వే పని చేయకూడదు, అది నీకు శిక్ష. నేను తల ఊపి వచ్చేశాను. ఆవిడ అమాయకత్వానికి నాకు పెద్దగా నవ్వు వచ్చింది. ఎక్కడో పిచ్చి ఆవిడ. పని చేయొద్దంటే నాకు ఇంకా హాయిగా ఉంటుంది కదా అనుకున్నాను. కానీ
అది ఏమీ హాయి కాదని నాకు ఆ తర్వాత అర్థమైంది. ఇంట్లో పని వాళ్ళందరూ సునీతతో సహా వారి పనులు వారు చేసుకుంటూ నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడుతూ ఉంటారు. నేను ఒక్కదాన్నే అయిపోయాను. నేను మాట్లాడబోతే వాళ్ళు తల తిప్పేసి వెళ్ళిపోతున్నారు. సునీత కూడా నాతో మాట్లాడలేదు. నాకేమిటోగా ఉంది. నాకు అందరితో కలిసి కాకుండా విడిగా టేబుల్ మీద ఒక్కదానికి భోజనం పెట్టారు. ఇదేమిటి అన్నాను. అది అంతే, పని ఎగ్గొట్టిన వారికి అమ్మగారు ఇలాగే చేస్తారు అంది వంట మనిషి. నన్ను పని దొంగలా అందరి నుంచి వెలివేసి దూరంగా కూర్చోబెట్టారు. నేను మనసులో కొత్త ఉడికిపోతున్నాను. తినమని అడగలేదు. ఆకలితో కడుపు నకనకలాడిపోయింది. మధ్యాహ్నం 3 గంటలకి ఇచ్చిన టీ బిస్కెట్స్ ఆవురావురని తిన్నాను. సాయంత్రం బ్రహ్మి వచ్చాడు. నేను చాలా ఆవేశంగా ఎర్రబడిపోయిన ముఖంతో కన్నీళ్లు ఉబికొస్తుండగా చెప్పేశాను. ఎప్పటికైనా నేర్చుకో, ఆవిడ దగ్గర ఉండాలి అంటే డిసిప్లిన్ ముఖ్యం. నేను భూమి మీద కాలుతో తన్నాను. నేను చచ్చినా ఇంకో నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండను. సుకుమారి, నువ్వు 2 తప్పులు చేస్తున్నావు. 1, నీకు చెప్పిన పని ఎగ్గొట్టి నీ బాధ్యత నువ్వు నిర్వర్తించలేదు. అది కాకుండా పైనుంచి ఎక్కడి నుంచి వెళ్ళిపోతానని బెదిరిస్తున్నావు. వెళ్ళిపోతే ఎవరికి నష్టం చెప్పు? ఇంకో ఆడపిల్ల ఈ సువర్ణావకాశం అందుకుని ఆవిడ దగ్గర జీవితం నిర్మించుకుంటుంది. నువ్వు వచ్చేస్తే ఏం జరుగుతుందో మర్చిపోయావా? బామ్మ వస్తుంది, ఇంటికి వెళ్ళాలి. పోనీ ఆ పని చేయడానికి నీకు ఇష్టమేనా? నేను అసలు వెళ్ళను. అటు బామ్మ దగ్గరకైనా వెళ్ళు, ఇటు ఈవిడి దగ్గరైనా ఉండు. ఇంకెక్కడా ఉండొద్దు. ఉండలేవు. నీ దగ్గర నీకు అది కూడా చాలా కష్టమే అవుతుంది. ప్రస్తుతం కొన్నాళ్లకు ఓర్చుకో, తర్వాత చూద్దాం. నువ్వు ఇక్కడ ఉన్నా నేను ఎప్పుడూ చూడడానికి వస్తూనే ఉంటానుగా. నువ్వు నా కోసం ఎందుకు వస్తావు? ఆ సునీతకు ట్యూషన్ చెప్పడానికి వస్తావు. కానీ కారణం ఏదైతేనేం నువ్వు కనిపిస్తావా? చాలదా? ఓహో, చాలదు. నువ్వు నా కోసమే వస్తే నాకు సంతోషం. సరే, బయలుదేరి వెళదాం అన్నాడు. నేను క్షణం ఆలోచించాను. బ్రహ్మి అన్నది నిజమే. ఇక్కడైతే బామ్మ నన్ను తీసుకువెళ్ళలేదు. ఒక రాక్షసుల నీడ కూడా నా మీద పడదు. సరేలే, కొన్నాళ్ళు ఉంటాలే అన్నాను. బ్రహ్మి నాతో ఇక ఎక్కువ మాట్లాడలేదు. సునీతకి ట్యూషన్ చెప్పాడు. సునీత ఉత్తప్పుడు అంత అల్లరి చేస్తుంది. పుస్తకాలు తెరవగానే బుద్ధిమంతురాల్లా అల్లరి ధ్యాసే లేనట్లుగా అయిపోయి బ్రహ్మి చెప్పేది వింటుంది. నేను కాసేపు అక్కడ తచ్చాడాను. వాళ్ళిద్దరూ నా మొహం కూడా చూడలేదు. నాకు ఉడుకుమొత్తనం వచ్చేసింది. దూరంగా వచ్చేశాను. చదువులో ఏకాగ్రత, మిగతా ప్రపంచంతో వారికి సంబంధం లేనట్లు, అదే వారి ప్రపంచం అన్నట్లుగా ఆ ఇద్దరిని బయట వరండాలో పెట్టగోడకు ఆనుకుని నిలబడి చూస్తున్న నాకు చాలా ఈర్ష్యగా అనిపించింది. నాకు నా చిన్నతనం గుర్తొచ్చింది. బ్రహ్మి చదువుకో అని పోరితే నేను వద్దని ఎలా అనేదాన్ని. ఇప్పుడు ఆ అమాయకత్వానికి, మూర్ఖత్వానికి బాధపడసాగాను. నా బాధ అంతా చదువుపోయిందని కాదు, బ్రహ్మికి అలా దగ్గరగా ఉండే ఛాన్స్ పోయిందే అని. మర్నాడు అనసూయమ్మ గారు నా మీద ఇంకో పిడుగు పడేసింది. బజార్కు వెళదాం రమ్మన్నది. నేను చాలా సంబరంగా బయలుదేరాను. కారులో ఎక్కి తిరగడం అంటే అబ్బా నాకెంత సంతోషమో. రివ్వున అలా వేగంగా వెళ్ళిపోతుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మాతో సునీత కూడా బయలుదేరింది. నేను వచ్చినప్పటి నుండి చూస్తూనే ఉన్నాను. సునీత ఆవిడ ఆస్తి అంతటికీ వారసురాలు కదా, అంత డబ్బుంది కదా. ఆవిడ సునీతతో ప్రత్యేకంగా గారాబం చేస్తున్నట్టు అస్సలు మాట్లాడదు. నాతో ఎలా ఉంటుందో సునీత్తో కూడా అదే ధోరణి. కొత్త వాళ్ళు చూస్తే ఎవరు ఆవిడ సొంతమో ఎవరు పరాయో అస్సలు అర్థం కానే కాదు. నాకు ఇది కూడా చాలా చిత్రంగా అనిపించింది. నేను బ్రహ్మితో ఇది అంటే అతను అనసూయమ్మ గారు అనవసరమైన గారాబాలు చేస్తే పిల్లలు పెంకిగా తయారవుతారంటారు. మనం చేసే గారాబం పిల్లల్ని చెడగొడుతుంది తప్ప బాగుపరచదు. వారికి కావలసినవన్నీ చెయ్యాలి. వారి పట్ల ఆపేక్ష మన మనసులోనే ఉంచుకోవాలి. చీటికి మాటికి పొగడ్డం, అలుగుతారేమోనని భయపడడం ఇవన్నీ నాకు గెట్టవు. అప్పుడు పిల్లలు పెద్ద రాక్షసుల్లా మనల్ని పీక్కు తింటారు అని చెప్పాడు. నాకేమిటో ఈవిడ ధోరణే వేరుగా అనిపిస్తుంది. మేమందరం కారులో బజారుకు వెళ్ళాం. నేను, సునీత, ఇంకో పని పిల్ల వెనక సీట్లో కూర్చున్నాం. ముందు డ్రైవర్ పక్కన ఆవిడ కూర్చుంది. బజార్లో కావలసిన సామాన్లు కొనేటప్పుడు ఆవిడ సునీతని నన్ను రమ్మంది. షాపులోకి ప్రవేశించగానే ఆవిడ బిల్లులు రాసి అతని దగ్గర కుర్చీ లాక్కుని కూర్చుని మమ్మల్ని కావలసిన సామాను తీసుకుని బిల్లు చేయించి డబ్బు లెక్క చూసేవమంది. నాకేమో చచ్చేంత భయం, కంగారుగా ఉంది. నాకు అస్సలు లెక్కలు రావు. ఒకటి తడబాటుతో తప్పు చేస్తాను. అంత కంగారు దేనికి? ఇక్కడ నిన్నెవ్వరూ ఉరి తీయటం లేదుగా. ఏ పనైనా నిబ్బరంగా శాంతంగా ఉన్న మనసుతో చేసుకోవటం నేర్చుకోవాలి. నీకు లెక్కలు రానట్లున్నాయే, బ్రహ్మి దగ్గర నేర్చుకో అంది. నేను సంబరంగా వెంటనే తలూపాను.
బయటకు వచ్చాం. అందరితో పాటు నేను కారులో ఎక్కబోతుంటే ఆవిడ ఆగు, దిగు అంది. నేను కారులో పెట్టిన పాదం తీసేశాను. ఆవిడ పర్సు తెరిచి చిల్లర నాణ్యాలు, 2 రూపాయల నోట్లు 4 నా చేతిలో పెట్టి, నువ్వు బస్సులో రా అంది. నేనా అన్నాను. అవును, ఇక్కడి నుంచి సికింద్రాబాద్ స్టేషన్ వెళ్ళి, అక్కడి నుండి కోటికి వెళ్ళి, అక్కడి నుండి బేగంపేట రా. అక్కడ దిగి నడిచి పాన్ షాప్ దగ్గర కుడివైపుకి వస్తే మన ఇల్లు నీకు సులభంగానే తెలుస్తుంది. చూడు, ఆటో కానీ ట్యాక్సీలో కానీ ఎక్కకు. వాళ్ళు జాగ్రత్తగా మీ ఇంటి దగ్గర దింపుతామని చెప్పి నువ్వెక్కి కూర్చోగానే ఏ మత్తు మందో జల్లి ఎత్తుకుపోతారు. నువ్వు కళ్ళు తెరిచేసరికి మన దేశంలోనే ఉండవు. ఇక నీకు సుకుమారి అనే జీవితం పోయినట్లే. బాగా గుర్తుపెట్టుకో. బస్సులో మొదట సికింద్రాబాద్, అక్కడి నుండి కోటి, అక్కడి నుండి బేగంపేట. కారు పోనీరా పాండు. నేనా అన్నాను గుండెల మీద చెయ్యి వేసుకుని. కారు కదిలింది, వెళ్ళిపోతూనే ఉంది. సునీత వెనక్కి తిరిగి అద్దంలోంచి చూస్తూ చెయ్యి ఊపింది. నేను నడి రోడ్డు మీద చేతిలో 4 2 రూపాయల నోట్ల కొంచెం చిల్లరతో అక్కడే నిలబడిపోయాను. నా కళ్ళు భయాందోళనలతో పెద్దవైపోయాయి. నా ఒంటి మీద చెమటలు అలుముకోసాగాయి. గుండెల్లో రైళ్లు భీకరంగా పరిగెత్తుతున్నాయి. రోడ్డు మీద నిలబడిపోయాను, ఒంటరిగా, దిక్కులేని దానిలా, తోడు లేనట్లుగా. నా చుట్టూ జనప్రవాహం, వచ్చే కార్లు, పొయ్యే కార్లు. అసలు వాటి వేగానికే నా కళ్ళు తిరిగిపోతున్నాయనిపిస్తుంది. నేను చుట్టూరా ఉన్న మనుషుల ముఖాలు చూశాను. అందరూ దొంగల్లా, రాక్షసుల్లా, భల్లూకాల్లా కనిపిస్తున్నారు. నా పక్కన ఒక తాతగారు చేతి సంచితో నిలబడి రోడ్డు దాటడానికి చూస్తున్నారు. నేను చప్పున లోపల మన్నం చేసుకున్నాను. ముందు సికింద్రాబాద్ స్టేషన్, తర్వాత కోటి, ఆ తర్వాత బేగంపేట. గబగబా బట్టి పట్టేశాను. తాతగారిని సంకోచం వదిలించుకుని అడిగేశాను. తాతగారు, సికింద్రాబాద్ స్టేషన్కి ఏ బస్సు వెళ్తుందండి? నేను జీవితంలో ఎప్పుడూ అంత నమ్రతగా ఎవరితోనూ మాట్లాడలేదు. అదిగో ఆ ఎదురుగా బస్టాప్ దగ్గరికి వెళితే ఆ బస్సు వస్తుంది. నేను 4 ఏళ్ల క్రితం ఈ ఊరొచ్చానమ్మా. అప్పటికి ఇప్పటికీ నంబర్లు మారిపోయాయి. ఓహ్, అక్కడికి వెళితే తెలుస్తుంది కదా అన్నాను. ఆయన రోడ్డు దాటడానికి చూస్తుంటే నేను కూడా మీతో వస్తానండి అన్నాను. అయ్యో, తప్పకుండా రామ్మా అన్నాడు ఆయన. నేను భయంగా ఆయన చేయి పట్టుకుని రోడ్డు దాటుతున్నాను. రద్దీగా ఉన్న రోడ్డు, రివ్వున బస్సో స్కూటరో దూసుకుపోతుంది. కాస్త దూరమే నేను ఆయన చేయి పట్టుకున్నాను. ఆ తర్వాత ఆయనే నా చేయి గట్టిగా పట్టుకున్నారు. వెధవ రద్దీ రోడ్లు, చిన్నవి, రష్ ఎక్కువ. గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోరు. ఆయన ప్రాణభయంతో నా చేయి గట్టిగా పట్టుకుని కళ్ళజోడులోంచి అటు ఇటు చూస్తూ నడుస్తున్నాడు. ఇద్దరం బస్టాండ్ దగ్గరకు వచ్చాం. అదిగో బస్సు వస్తుంది అన్నాడు ఆయన. ఇద్దరం ఎక్కాం. ఆయన కూడా స్టేషన్కే వస్తున్నాడు. నేను ఆయన్ని వదలలేదు. నా ఆపద్ధర్మం. ఇద్దరం ఒకే చోట కూర్చున్నాం. స్టేషన్లో దిగాం. ఆయన అక్కడ నన్ను కోటి బస్సు ఎక్కించి నా బస్సు వెళ్లే వరకు ఉన్నాడు. ఆయన యూనివర్సిటీ వైపు వెళ్లాలట. నేను ఆయన్ని ఎంతో కృతజ్ఞతాభావంతో చూస్తూ చెయ్యి ఊపాను. ఇక్కడ ఈయన దేవుళ్లా దొరికాడు. అక్కడ ఎలా అబ్బా? నా గుండెలు మళ్ళీ పీచుమంటున్నాయి. ఏం చెయ్యాలో తోచటం లేదు. నా కాలు దగ్గర ఏదో పడింది. చూస్తే జేబురుమాలు. నేను తీసి అందించాను. అది తీసుకుంటున్న ఒక అతను కృతజ్ఞతలు తెలియజేయాల్సింది పోయి కన్ను గీటి నవ్వాడు. నేను చప్పున ముఖం తిప్పుకున్నాను. నా కాళ్ళ దగ్గర మళ్ళీ జేబురుమాలు పడింది. ఈసారి నేను దాని వైపు కూడా చూడలేదు. ఈ బస్సులో ఎవ్వరూ లేని దానిలా ఒంటరితనంతో భయపడుతున్నాను. ధైర్యంగా, బెంకంగా ఉండటానికి చూస్తున్నాను, కానీ నా వల్ల కావటం లేదు. నాకు దిక్కు తోచటం లేదు. అక్కడంటే దేవుళ్ళ ఆ ముసలాయన దొరికాడు. ఇక్కడ ఎవరున్నారు? నా భుజానికి ఏదో చెయ్యి తగిలింది. అంతెత్తున ఎగిరిపడినట్టు తిరిగి చూశాను. ఎదురుగా సంవత్సరం వయసు దాటిన పాప నన్ను చూసి నవ్వుతోంది. తను ఆడుకుంటుంటే ఆ చెయ్యి నా భుజానికి తగిలిందన్నమాట. నేను తల తిప్పడంతో ఆ పిల్ల తల్లి ఇటు తిరిగింది. నాకు మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. ఆవిడ మంచి చేసుకోవాలి. మీ పాప ఎంత బాగుందో అన్నాను. ఆవిడ నవ్వింది. మా వారి పోలిక, సిగ్గుగా చెప్పింది. నేను ఆవిడతో కబుర్లలోకి దిగాను. ఇప్పుడు నయం, కాస్త ఒంటరితనం తగ్గింది. కోటిలో బస్సు దిగాం. ఆవిడ బేగంపేట వైపు వెళ్లే బస్సు చూపించి వెళ్ళింది. నేను పరిగెత్తుకుని వచ్చి ఆ బస్సులో ఎక్కాను. అందులో ఆడవాళ్ళు, ముసలివాళ్ళు ఎవ్వరూ లేరు. బేగంపేట ఎక్కడో నాకు తెలియదు. కండక్టర్నే చివరికి ధైర్యం చేసి అడిగేశాను. బేగంపేట వచ్చినప్పుడు కాస్త చెబుతారా? చాలా మర్యాదగా అడిగాను. అతను తల ఊపాడు. రాగానే చెప్పాడు. నేను బ్రతుకు జీవుడా అంటూ దిగాను. బస్సు దిగి నడిచాను. ఎంత దూరం వెళ్ళినా పాన్ డబ్బా కనిపించలేదు. ఇదేమిటి? మళ్ళా వెనక్కి తిరిగి నడిచాను. ఎదురుగా వెళితే కొద్ది గజాల్లోనే ఉంది. నేను ఇటు రావలసింది. కంగారులో అటుపోయానన్నమాట.
పాన్ డబ్బాని చూడగానే అదేదో నాకు ఆప్తమిత్రురాలైనట్లు ప్రాణం లేచి వచ్చింది. దాని పక్కకి తిరిగి వెళ్ళాను. ఎదురుగా అదిగో ఆ మూడో ఇల్లే, ఆ 2 అంతస్తుల భవనం, ఆ రంగు ప్రహరీ గోడ, ఆ పైభాగంలో సునీత గది కిటికీ, ఆ గేటు, పూల చెట్లు. నేను నిద్రలో లేపి అడిగినా గుర్తుపట్టగలను. ఆ ఇల్లు చూస్తే నాకు ఒక్కసారిగా ఏడుపు వచ్చేసింది, ఆనందం వేసింది, కొండంత ధైర్యం వచ్చింది. ఇల్లు కనిపించగానే నేను నడక మానేసి పరుగు ప్రారంభించాను. గేటు తీసుకువెళ్ళేసరికి అక్కడ వరండాలోనే అందరూ ఉన్నారు. అనసూయమ్మ గారు కుర్చీలో కూర్చుని ఉంది. నౌకర్లు, సునీత అంతా అక్కడే ఉన్నారు. నన్ను చూడగానే సునీత అరిచింది, అదుగో సుకుమార్ వచ్చేసింది. పేపర్ చూస్తున్న ఆవిడ తలెత్తి చూశారు. నేను వస్తుంటే ఆవిడ చప్పట్లు కొట్టసాగారు. బ్రేవ్, వెరీ గుడ్, నాకు తెలుసు నువ్వు రాగలవని. పిల్లలు అందరూ చప్పట్లు కొట్టండి అన్నారు. అందరూ చప్పట్లు గట్టిగా, నా రాక వారికి ఆనందాన్ని కలిగించినట్లుగా కొట్టసాగారు. నేను వరండా మెట్ల దిగున ఆగిపోయాను. అనసూయమ్మ గారిని నోటికొచ్చినట్టు తిట్టాలని, ఆ క్షణంలో ఆ ఇంట్లోంచి వెళ్ళిపోవాలని, నేను దిక్కులేని దాన్ని కాదని చెప్పాలని ఎన్నెన్నో ఆవేశంగా బస్సులో కూర్చున్నంతసేపు పళ్ళు కొరుక్కున్న నా ఆలోచనలు, తిట్లు ఏ గాలికి ఎక్కడ ఎగిరిపోయాయో. బ్రేవ్ గర్ల్, వెల్కమ్ హోమ్ అన్నారు ఆవిడ చాలా సంతోషం నిండిన నవ్వుతో. సునీత పరిగెత్తుకు వచ్చి నా చేయి పట్టుకుని తీసుకువెళ్తూ, ఆంటీ ఏమో నువ్వు ఇంటికి తిరిగి వస్తావు అని మాతో బెట్ కట్టింది. మేమంతా నువ్వు రాలేవని అన్నాం. మాస్టర్ వచ్చారు. ఆంటీ ఇలా నిన్ను బజార్లో వదిలేసి ఇంటికి రమ్మని చెప్పే వచ్చానంది. మాస్టారు సుకుమార్కి ఏం తెలియదండి అని మొత్తుకున్నారు. ఆంటీ ఏమో ఆ పిల్ల అన్నీ తెలుసుకోగలదయ్యా అంది. మాస్టారు సైకిల్ వేసుకుని పరిగెత్తారు. సునీత నన్ను తీసుకువచ్చింది. కూర్చో అన్నారు ఆవిడ ప్రశంసాపూర్వకంగా చూస్తూ. నేను కూర్చున్నాను. వంట మనిషి వెంటనే మంచి కాఫీ తెచ్చి ఇచ్చింది. ఆవిడ నేను ఇంటికి ఎలా వచ్చానో చెప్పమంది. నేను చెబుతుంటే అందరూ ఆత్రంగా శ్రద్ధగా వింటూ మధ్య మధ్యలో చప్పట్లు కొడుతూ బిగ్గరగా నవ్వుతున్నారు. అప్పుడు అలా పిరికితనంతో గజగజలాడుతూ వణికిపోయాను. కానీ ఇప్పుడు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. నేనేదో ఘనకార్యం సాధించినట్లుగా నా మనసు సంతోషంతో ఉప్పొంగుతుంది. మేమందరం నవ్వుతుంటే ఇంతలో గేటు చప్పుడైంది. తిరిగి చూశాను. నవ్వుతున్న అందరం తిరిగి చూశాం. బ్రహ్మి గేటు తీసుకుని వస్తున్నాడు. మాస్టారు సుకుమార్ వచ్చేసింది. సునీత ఎదురు పరిగెత్తుకుంటూ వెళ్ళి అరుస్తూ చెప్పింది. అతను గబగబా మెట్లెక్కొచ్చాడు. అనసూయమ్మ గారు చెప్తుంది, బ్రహ్మి నేను చెప్పానా లేదా సుకుమార్ ఎలాగైనా సరే ఇంటికి వచ్చి తీరుతుందని. అతను ఆవిడ మాటలు వినడం లేదు, నన్ను చూస్తున్నాడు. అతని ముఖం ఆర్దుర్దాతో నల్లబడి ఉంది. సైకిల్ మీద బాగా తిరిగాడు కాబోలు. జుట్టు చెదిరిపోయింది. ఒంటి నిండా చెమట్లు కారుతున్నాయి. అతను నా కళ్ళలోకి చూస్తున్నాడు. నేను ముఖం ఎత్తి అతని వైపు చూస్తున్నాను. అతని కళ్ళలో భావం ఏమిటో కానీ అది నా మనసును తాకినట్టే ఉంది. ఆ భావం నాకు చాలా నచ్చింది. ఆ భావం ఒక ప్రియమైన వ్యక్తిని కళ్ళారా చూసుకుంటున్నానన్న సంతోషం. సాధారణంగా ఎప్పుడూ అతను అంత సూటిగా నన్ను చూడ్డు. సునీత కాసిన మంచినీళ్ళు ఇయ్యమ్మా, కుర్చీలో కూలబడుతూ అన్నాడు. ఆ రాత్రి పడుకోబోయే ముందు అనసూయమ్మ గారికి మందులు మంచినీళ్లు తీసుకువెళ్ళి నేను ఇచ్చాను. ఆవిడ నన్ను కూర్చోమంది. నేను బుద్ధిమంతురాల్లా కూర్చున్నాను. ఆవిడ కళ్ళజోడు ముక్కు మీదకి జారగా దానిపైనుంచి చూస్తూ చెప్పసాగింది, చూడు సాయంత్రం నిన్ను అలా వదిలేశానని నన్ను చాలా తిట్టుకుని ఉంటావు కదూ. నేను నీలో ధైర్యం రావటానికి అలా చేశాను. నా చిన్నప్పుడు నీకంటే అమాయకంగా పిరిగ్గా ఉండేదాన్ని. నాన్న కానీ అమ్మ కానీ వెంట లేకపోతే ఒక్క అడుగు కూడా బయట పెట్టేదాన్ని కాదు. తర్వాత చాలా నా అంతటి నేనే నేర్చుకున్నాను. ఈ ప్రపంచంలో ఎవరికి ఎంతమంది అయిన వాళ్ళున్నా, ఆస్తిపాస్తులున్నా మనిషి తనకు తానే ఒంటరివాడే. ఎప్పుడూ ఒకసారి అతను ఒంటరిగా ఈ జీవితాన్ని ఎదుర్కోక తప్పదు. బయట ప్రపంచం అతివేగంగా మారిపోతుంది. మన వాళ్ళు మారటం లేదు. పిల్లల్ని అసలు చిన్నప్పటి నుంచి అవసరం ఉన్నా లేకపోయినా అటు స్కౌట్గానో ఇటు ప్లేయర్స్గానో తర్ఫీదు చెయ్యాలి. వీటి మూలంగా మనిషికి సంఘీభావం అలవాటవుతుంది. తన మీద తనకి ఒక నమ్మకం, ధైర్యం వస్తుంది. స్వయం నిర్ణయాలు చేయగలుగుతారు. బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమవుతారు. నేను చూస్తున్నాగా, మన వాళ్ళు అర్థం లేని భయాలు నూరిపోస్తారు. ముఖ్యంగా ఆడపిల్లలకు మరీను. నన్ను అడిగితే ప్రతి ఆడపిల్ల స్కూల్లో గైడ్గా చేరి క్యాంప్కి వెళ్ళి రావాలి. అలా కలిసి ఉంటే ఆ సంఘీభావ దృక్పథం కొంత అలవట్టానికి అవకాశం ఉంటుంది. మన పెద్దవాళ్ళు ఎంతకాలమని మన వెంట ఉంటారు? మన జీవితం గురించి మనం సొంతంగా ఆలోచన నేర్చుకోవాలి. ఎలాంటి పరిస్థితినైనా నిబ్బరంగా ఎదుర్కొనే మనస్తత్వాన్ని అలవర్చుకోవాలి. ఏమంటావు? నేను తల ఊపాను.
బ్రహ్మి అనవసరంగా కంగారు పడిపోయాడు, నా మీద కోపం కూడా తెచ్చుకున్నాడు అన్నారావిడ మందులు వేసుకుంటూ. ఆవిడ గదిలో కర్టన్లు లాగి పెద్ద లైట్ తీసేసి చిన్న లైట్ వేసి నేను తలుపులు దగ్గరకు వేసి బయటకు వచ్చాను. వరండాలో నుంచి వస్తున్న చల్లని గాలి నా ముఖానికి తగిలింది. కళ్ళు మూసుకుని ఆ గాలిని గట్టిగా పీల్చాను. నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా, నాకు అనసూయమ్మ గారు చాలా నచ్చింది. ఆవిడ మాటలు ఇదివరకు చాదస్తంగా తీసేశాను, ఇప్పుడు అర్థమవుతున్నాయి. ఎవరి స్వయం శక్తి వారికి ఉండాలి అంటుందామె. నన్ను ఇక్కడ తీసుకొచ్చి మంచి పనే చేశాడు ఆనందంగా అనుకున్నాను. ఎదురుగా రాత్రి ప్రశాంతంగా ఉంది, వెన్నెల పరుచుకుంటుంది. ఒక అద్భుతమైన సాహసకృత్యం చేసి వచ్చినట్లు నాకు ఈ ప్రశాంతత, ఈ వెన్నెల ఇంకా అందంగా కనిపించసాగాయి. నన్ను ఈ ఊర్లోనే కాదు, ఎక్కడ ఏ ఊరిలో ఏ దేశంలో వదిలేసినా నేను ఇంటికి రాగలను అనే ధైర్యం వచ్చేసింది. దానికి కొన్ని పద్ధతులున్నాయి. ఎదుటివారిని మంచి చేసుకోవాలి, అందరినీ నమ్మకూడదు. నిర్మోహమాటంగా మనకు కావలసిన వివరాలు మర్యాదగా అడిగి తెలుసుకోవాలి. చాలామంది సాయం చేస్తారు. ఈ ప్రపంచంలో అందరూ దొంగలు, రాక్షసులు, ఎలుకబంట్లు కారు. కొద్దిమంది ఉంటే ఉండవచ్చు కాక, అదిగో ఆ బస్సులో జేబురుమాలు పడేసిన అబ్బాయిని పట్టించుకోనట్లు మన దారిన మనం పోవాలి. ఆ రాత్రి ఒక పుస్తకంలో నా ఈ అనుభవాన్ని అంతా రాసుకున్నాను. అన్నిటికంటే నాకు ఇంకా ఇష్టమైన విషయం ఒకటి జరిగింది. అది బ్రహ్మి నా కోసం పడిన ఆదుర్త. అతనికి నేనంటే ఎంత ఇష్టం ఉందో నా కళ్ళారా ఈరోజు చూశాను. అతను పెదవి విప్పి ఒక్క మాట మాట్లాడలేదు. అయితే అతని మనసు అతని ముఖంలో చూసినంత స్పష్టంగా నాకు అర్థమైపోయింది. ఇక అతను 1000 మంది సునీతలకి ఒంటరిగా తలుపులు వేసుకుని కూర్చుని పాఠం చెప్పినా నాకే ఆదుర్తా లేదు. బ్రహ్మికి నేనంటే చాలా ఇష్టం, అది చాలు నాకు. అతి కొద్ది రోజుల్లోనే ఆ ఇంట్లో నాకు నేను పరాయి వ్యక్తిననే బెరుకు పూర్తిగా పోయింది. అలా పోయింది అంటే కారణం అనసూయమ్మ గారే. ఆవిడ నా నెత్తి మీద కొన్ని ప్రత్యేక బాధ్యతలు పెట్టారు. ఉదాహరణకి బీరువాలో డబ్బు ఉంచటం, తీయటం, ఏ రోజు ఎందుకు ఎంత ఖర్చు పెట్టానో వివరంగా ఒక పుస్తకంలో రాయటం. డబ్బు అంటే నాకు చాలా ఇష్టం. అంత డబ్బు అలా లెక్కపెట్టి బీరువాలో ఉంచటం, తీయటం, ఆ పని నాకెంతో ఆనందంగా అనిపించేది. ఆవిడ మందులు మాకులు చూడడం, అవి ఎప్పుడూ లేవని అనకుండా కొనుక్కొచ్చి ఇంట్లో ఉంచటం అనేది పూర్తిగా నా బాధ్యతే. ఇది నాకేం కష్టం అనిపించలేదు. నన్ను చూడడం నేర్చుకో, నా ఆస్తి ఎలా చూడాలో నీకు నేను నేర్పిస్తాను అన్నారు ఆవిడ. నాకు సునీత షటిల్ కాక్ ఆడటం నేర్పిస్తుంది, సైకిల్ తొక్కడం నేర్పిస్తుంది. ఇంట్లో మిగతా నౌకర్లు నన్ను కూడా సునీత్తో పాటు గౌరవంగా చూస్తున్నారు. అనసూయమ్మ గారు నన్ను చదవమని ప్రోత్సహించారు. చూడు సుకుమారి, ఈ చదువుందే, ఒకసారి కష్టాలు వస్తే అవి ఏదటానికి రబ్బర్ చక్రంలా మనకు ఉపయోగపడతాయి. ఈ ప్రపంచంలో ఏదున్నా ఏది లేకపోయినా పర్వాలేదు, కానీ ఆడపిల్ల తాను ఉండటానికి ఒక చిన్న గది, అన్నం తినటానికి 4 రాళ్ల సంపాదన మాత్రం ఉండి తీరాలి. చూడు, గొడుగు అనేది ఉంటే అది మనకి సంవత్సరం అంతా ఉపయోగపడదు కదా, కొద్ది రోజులే, అది కూడా వానాకాలంలో మనం బయటకు వెళ్లాల్సి వస్తే ఉపయోగిస్తుంది. అందుకే గొడుగుని ఓ పక్క జాగ్రత్తగా దాస్తాం. నిత్యావసరాల్లో అది మనకు అవసరమే, అయినా దాని అవసరం తెలుసు కాబట్టి ఓ పక్క దాని స్థానం ఇచ్చి దాచి ఉంచుతాం. ఆడపిల్లకి ఈ చదువు కూడా ఒక గొడుగు లాంటిదే అనుకో అంటూ చెప్పారు. నేను ఆ రోజు నుంచి బుద్ధిమంతురాల్లా పుస్తకాలు పట్టుకుని సునీత్తో పాటే పాఠం చెప్పించుకుంటుంటే బ్రహ్మి దగ్గర నేను కూడా వచ్చి కూర్చున్నాను. చదువు మీద నాకు కలిగిన ఆసక్తి, ఏకాగ్రత చూసి బ్రహ్మి ఆశ్చర్యపోయాడు. నేను 10th ప్రైవేట్గా కట్టాను. సునీత స్కూల్లో చదువుతుంది. సునీత కూడా పాత స్నేహితురాలిలా కలిసిపోయింది. నాకేం కష్టాలు లేకుండా పోయాయి. హాయిగా ఉంటున్నాను. కానీ అడపాదడప చాలా ప్రేమతో అమ్మని, విపరీతమైన కోపంతో బామ్మని గుర్తు చేసుకుంటూనే ఉన్నాను. బ్రహ్మి నవ్వుతూ అన్నాడు, చూసావా, అంటే మనిషికి ఇంకో మనిషి గుర్తు రావాలంటే బాగా ఇష్టమైనా ఉండాలి, లేక కోపమైనా ఉండాలి అన్నమాట అన్నాడు. అనసూయమ్మ గారు ఈ పని మీద నన్ను బజారుకి పంపించి కొన్ని పనులు చేయిస్తూ ఉండేది. ఎవరన్నా చూస్తే బ్రహ్మి భయపడేవాడు. ఏం కొంప మునిగిపోదులే, అదంతా నేను చూసుకుంటానుగా, నీకెందుకు అందావిడ. ఒకసారి అలా బజారుకు వెళ్ళి ఆవిడకి కావలసిన మందులు కొనుక్కుని ఒంటరిగా వస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉండేది. నేను ఇక్కడ ఇలా చాలా ఆనందంగా ఉన్నాను అని అమ్మకు తెలిస్తే సంతోషిస్తుంది కదా అనిపించేది. ఒకరోజు నేను అలా వెళ్ళొస్తుంటే సునీతకి ట్యూషన్ చెప్పడానికి సైకిల్ మీద వస్తూ బ్రహ్మి ఎదురయ్యేవాడు. అతను సైకిల్ దిగి నాతో పాటే నడిచేవాడు. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి వచ్చేవాళ్ళం.
ఆ బజార్లో అలా బ్రహ్మితో నడుస్తూ కబుర్లు చెబుతూ వస్తుంటే నా మనసు చాలా ఆనందంగా హాయిగా ఉండేది. ఆ రోజు నేను అనసూయమ్మ గారిని తమ ఫంక్షన్లో అధ్యక్షత వహించమని అడగటం కోసం వచ్చిన వారిని వీధి వరకు మర్యాదగా సాగనంపుతున్నాను. ఇంతలో ఒక అతను గేటు మీద టకటకా కొట్టి అనసూయమ్మ గారి ఇల్లీదేనా అని అడిగాడు. అవును అన్నాను. ఆమె కలవటానికి వచ్చాను అన్నాడు. లోపలికి రమ్మని చెప్పండి, ఆమె ఉన్నారు, ఎంతో మర్యాదగా చెప్పాను. అతను వెళ్ళాడు. కారు డోర్ ఎవరో దిగి వేసిన శబ్దమైంది. ఎవరో వచ్చిన వాళ్లే అన్నమాట. ఆమె కోసం రకరకాల వాళ్ళు వస్తూ ఉంటారు. ఆమెకి ఎన్నో సాంస్కృతిక సాంఘిక సంస్థలతో పరిచయం ఉంది. గేటు చప్పుడైంది. పూల కుండీలో ఉన్న చిన్న చామంతిని తుంపి తల్లో పెట్టుకుని నేను నవ్వుముఖంతో రండి అంటూ గేటు వైపు తిరిగాను. గేటు తీసుకువస్తున్న ఆ వ్యక్తిని చూడగానే నా ప్రాణం ఎగిరిపోయింది. నోరు తెరుచుకుంది. కళ్ళు ఆల్చెప్పలయ్యాయి. బామ్మ లోపలికి వస్తుంది. నా కళ్ళ ముందు ఒక్కసారి చీకట్లు కమ్మాయి. నేనెక్కడున్నానో ఏం చేస్తున్నానో తెలియనట్లుగా అయోమయంగా అయిపోయింది. ఒక్క అరనిమిషం ఆ కంగారంతా ఎలాగో నెబ్బరించుకుని వెనక్కి తిరిగి చెంగున గంతేసి లోపలికి పారిపోయాను. నేను సరాసరి లోపల అనసూయమ్మ గారి గదిలోకి వచ్చి ఆవిడ కుర్చీ వెనక పిల్లిలా నక్కి దాక్కున్నాను. నా కళ్ళు బామ్మ లోపలికి ఎక్కడ వస్తుందోనని బెదురుగా చూస్తున్నాయి. సుకుమారి, ఏంటి ఆటలు? సునీత చదువుకోకుండా నీతో దాగుడు మూతలు పెట్టిందా అంది ఆవిడ చిరాగ్గా. ఆమె రాత్రి ఒళ్ళు నొప్పులుగా ఉంది, నిద్ర వచ్చేట్లేదు అంటూ కాంపోజ్ టాబ్లెట్స్ 2 మింగింది. రాత్రి నిద్ర అయితే రాలేదు కానీ పొద్దుట్నుంచి తలనొప్పిగా, మత్తుగా, కళ్ళు బరువుగా, రెప్పలు తెరవటానికి ఇష్టం లేనట్లుగా భారంగా పడకుర్చీలో పడుకుని కునుకు తీస్తుంది. 10 నిమిషాలు ఏ శబ్దము వినిపించకపోతే ఆవిడ ఆ కుర్చీలో వెనక్కి వాలి తల ఆనించి కునుకు తీసేస్తారు. కానీ ఇంట్లో ఏదో ఒక శబ్దం వినిపిస్తూ ఆవిడ నిద్రకు భంగం వస్తూనే ఉంటుంది. గదిలోకి పరిగెత్తుకు వచ్చిన నేను వెనక దాక్కోగానే ఆవిడ కునుకు తీస్తున్నదల్లా కళ్ళు తెరిచింది. ఏది సునీత అంటుంది ఆవిడ. ఇంతలో బామ్మ సరాసరి గదిలోకి రానే వచ్చింది. సుకుమారి, బామ్మ పిలుపు గర్జనలా వినిపించింది. ఆ అరుపుకి అనసూయమ్మ గారు అంతెత్తున ఉలిక్కి పడినట్టు మేలుకుంది. బామ్మ మరోసారి అరిచింది. ఆవిడ చేతిలో వంకీ కర్ర ఉంది. జరీ చీర భుజం చుట్టూ కప్పుకుంది. కర్ర బామ్మ అనేక రకాలుగా వాడుతుంది. నడుస్తూ ఒళ్ళు తూలుతుంటే ఆసరాకి, కుక్కలు వస్తే కొట్టడానికి, ఎవరైనా తప్పు చేస్తే వీపు వాయించటానికి. ఆవిడ చేతి కర్రతో సహా వచ్చింది అంటే ఇక నా పని అయినట్టే. సునీతకు పాఠం చెబుతున్న బ్రహ్మి అప్పటికే పరిగెత్తుకొచ్చాడు. బామ్మతో ఈవిడే అనసూయమ్మ గారు అంటూ పరిచయం చేశాడు. అనసూయమ్మలు పనసూయమ్మలతో నాకేం పని లేదు. సుఖి, బయటకు వస్తావా, నే రానా? ఆవిడ మళ్ళీ అరిచింది. అనసూయమ్మ గారు, ఆమె సుకుమారి బామ్మ అన్నపూర్ణమ్మ గారు అంటూ చెప్పేశాడు. అతని ముఖం కూడా చాలా కంగారుగా ఉంది. కానీ అనసూయమ్మ గారు చాలా కోపంగా ఉంది. అతిథులంటే సహజంగా ఆవిడ చాలా ఇష్టపడుతుంది. కానీ బామ్మ పరిచయం కానీ నమస్కారం కానీ ఏదీ లేకుండా ఆవిడ్ని పట్టుకుని అనసూయమ్మ పనసూయమ్మ అనేసరికి ఆవిడకు ఒళ్ళు మండిపోయినట్లయింది. అందుకే నిర్మోహమాటంగా అనేసింది. చూడు బ్రహ్మి, ఆవిడ అన్నపూర్ణమ్మో అన్నమయ్యో నాకు అనవసరం. చెప్పా పెట్టకుండా నా గదిలోకి వచ్చిందేమిటి? అవతలికి వెళ్ళమను అంది. నా మనవరాలు కోసం వచ్చాను అంది బామ్మ ఆగ్రహంగా. ఎవరి కోసం వచ్చినా ఇది నా ఇల్లు. లోపలికి రావాలంటే ఒక పద్ధతి ఉంది. సుఖి, నువ్వు వస్తావా లేదా? సుఖి రాదు, నేను చెప్తున్నాను ఖచ్చితంగా అనేసింది అనసూయమ్మ గారు. బామ్మ దొలపరించేసింది. అనసూయమ్మ, నీ సంగతి నాకు తెలుసు. నువ్వు మొగుడిని వదిలేసింది కాక నా మనవరాలకి కూడా అది నూరు పోస్తున్నావా? నేను పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. పోలీసులు ముందు నిన్నే అరెస్ట్ చేస్తారు. ముక్కు పచ్చలారని పిల్లని అలాంటి జంతువుకి ఇచ్చి పెళ్లి చేస్తావా అని. నా మనవరాలు నా ఇష్టం. నా ఇష్టం అంటే ఇక్కడ కుదరదమ్మా. మనుషులకి కొన్ని చట్టాలున్నాయి. అవి అతిక్రమిస్తే జైల్లో కూర్చోవాలి. నేను తలుచుకుంటే చిన్నపిల్లకి బలవంతంగా పెళ్లి చేసినందుకు, నిన్ను బాధలు పెట్టినందుకు వాళ్ళని జైలుకు పంపగలను. బామ్మ ఈ మాటలు వినగానే కంగుతింది. అనసూయమ్మ గారు ఒత్తాసు రావటంతో నాకు ధైర్యం వచ్చింది. ఆవిడ కుర్చీ వెనక పిల్లిలా నక్కి కూర్చున్న నేను లేచి సాహసంగా చూస్తూ ఆవిడ కుర్చీ అందుకుని పట్టుకుని నిలబడ్డాను. పెళ్ళంటే పరువుకి, మిగతా ఆర్థిక విషయాలకి ప్రాధాన్యత ఇవ్వటం మా అలవాటు. నీలాగా మొగుడు కొట్టాడని ఇంట్లోంచి పారిపోయి రావటం, పత్రికలకి అత్తవారి గురించి ఉత్తరాలు రాసి గోల చేయటం మా ఇంట వంట లేదు. అలా చేశాను కాబట్టే ఈ రోజున నేను ఎంత హాయిగా ఉన్నాను. అన్నపూర్ణమ్మ, ఇప్పుడు గుర్తొచ్చింది. నువ్వా మహాతల్లి, మొగుడు తన్నినా గుర్ర పందాలకెళ్ళినా పతివ్రతలా పడి ఉంటున్నావని మా అమ్మ అనేది. నువ్వా? ముసలితనం వచ్చేసిందిగా నీకు, గుర్తుపట్టలేకపోయాను. నీలాగా పడుచు పిల్లలా కులకాలని నాకేం లేదు. నా శరీరం నా ఇష్టం.
నీలాగా జీవితాన్ని సత్రంలా చేసుకోలేదు నేను అంది ఆవిడ. బామ్మ కోపం తారస్థాయికి వచ్చింది. నువ్వు ఒట్టి స్వార్థపరురాలివి. వస్తూనే మీ అత్తగారిని వీధిలోకి గెంటావు. మంచి పని చేశానని సాటి ఆడదానిగా అభినందించక ఏడుస్తావెందుకు? నీలాగా వెట్టి చాకిరీ చేస్తూ గొడ్డులా ఆ సంసారంలో నేను పడి ఉండలేదు. అన్నపూర్ణ, నువ్వు అన్ని బాధలున్నా ఆ సంసారం వదలకుండా గబ్బిలంలో పట్టుకుని వేళ్లాడుతూ ఉన్నావుగా. ఏం బావుకున్నావమ్మా నువ్వు? నాకేం లక్షణమైన సంసారం, కొడుకు, కోడలు, మనవరాలు. నీకంటూ నీకేం మిగిలిందో చెప్పమ్మా. ఒక్కసారి ఆలోచించుకో, వెనక్కి తిరిగి ఆలోచించుకో. గొడ్డులా చాకరీ చేశావు. ఆ చాదస్తపు సాంప్రదాయాలకు బానిసలా పడి ఉన్నావు. నీకేం మిగిలిందో చెప్పు. నన్ను చూడు, అనసూయమ్మ గారు గర్వంగా అంది. నన్ను చిరాకు పెట్టి సుఖపెట్టని భర్తను వదిలేశాను. హాయిగా నా బ్రతికాను. నేను పొందిన స్వేచ్ఛ, ఆనందం, వీటిల్లో నువ్వు ఒక్క వేసమంతైనా పొందావా? స్వేచ్ఛ, ఆనందం ఎవరికి చెబుతావమ్మా నీవి మాయ కబుర్లు? నన్ను చూసి నువ్వు నవ్వుతున్నావా? ఓసే వెర్రిదానా, నాకున్న సుఖం నీకేముందే? భర్త చూడకపోతేనేం, కన్న కొడుకు, కోడలు నన్ను గుండెల్లో పెట్టుకుంటారు. ఆ సంతోషం నీకేది? నీకు పిల్ల, పాప, గొడ్డుమోతు జీవితం. నీ గురించి విన్నాలే. 10 మందిని పోగు చేసి ఉబ్బుసిపోక వాళ్ళకు నువ్వు చేసే వెదవ పనే ఒక ఘనకార్యం అంటూ నూరు పోస్తూ ఉంటావు. స్వేచ్ఛ, ఆనందం అంటూ వెర్రిమొర్రి రంగులు పులిమి అవే గొప్ప అందాలంటావు. అలాంటి వాళ్ళకి నీలాగా కబుర్లు చెప్పడం రాదు. స్త్రీకి భర్త కంటే ఇల్లు, పిల్లలే ఎక్కువ అవసరం. అసలు వాటి కోసమే భర్తను దగ్గరకు రానిస్తుంది. చిచ్చి, అనసూయమ్మ గారు అసహించుకుంటున్నట్టు చేత్కారం చేసింది. అంతకంటే ఆత్మద్రోహం ఇంకేదీ లేదు. పాత సాంప్రదాయాలు, ఆ చేదస్తాలు మీలో ఆత్మల్ని చెదల్లా తినేస్తాయి. బయట ప్రపంచం ఎంత మారుతుందో మీరు గుడ్డివాళ్లలా గమనించటం లేదు. మగవాడు తన ఆనందం కోసం తన జీవితం ఎలా చూసుకుంటాడో స్త్రీ కూడా అలా చూసుకున్న రోజునే మన స్త్రీ చరిత్ర మారుతుంది. ఆవిడ ఉపన్యాస ధోరణిలో ఆవేశంగా అనేసింది. మారుతుందా, చస్తుందా? ఇంకా అసహ్యమవుతుంది. మగవాడికి ఇల్లు పట్టదని ఆడది ఇల్లు వదిలేస్తుందా? అంతకంటే బుద్ధిహీనమైన పని ఇంకోటుందా? మగవాడికేం నడిబజార్లో పడుకుని నిశ్చింతగా నిద్రపోగలడు. ఆడది పడుకోగలుగుతుందా? ఇదిగో అనసూయమ్మ, నీలాంటి ఆడాళ్ల పైత్యపు ఆలోచనలు నాకు బాగా తెలుసు. ఎంతసేపు ఇంట్లోంచి బయటికి రమ్మంటారే తప్ప బయటకు వస్తే ఏం జరుగుతుందో చెప్పరు. ఎందుకమ్మా ఇలా ఆడపిల్లల మనసులు పాడు చేస్తారు? మేము ఆ పాడు చేసేది మీరా? ఆడపిల్లల్ని ఆత్మవిశ్వాసం అనేది లేకుండా పిరికి పందలుగా మారుస్తున్నారు. అసలు ఇష్టం లేని పెళ్లి చేయకూడదు. ఒకవేళ ఏ కారణం చేతైనా పెళ్ళైతే అది వెంటనే వదిలించుకోవాలి. అది నీ సిద్ధాంతం. ఇదొక పిచ్చి జీవితం అన్న తర్వాత ఏదో ఒకటి సర్దుకుపోవాలి. పెళ్లితోనా? పెళ్లి జీవితానికి ఎంత ముఖ్యం అంది అనసూయమ్మ గారు. పెళ్లితోనే సర్దుకోవాలి. అసలు పెళ్లి దేనికి? ఇల్లు పిల్లల కోసమేగా, మగవాడి కోసం కాదుగా. అదుగో అదే నాకు మంట. పెళ్లి ఎవరు చేసుకున్నా వాళ్ళ స్వసుఖం కోసం చేసుకోవాలి. మిగతావన్నీ తర్వాతే. అది నీలాంటి స్వార్థ పనులు వాగే వాగుడు. నేను, సునీత, బ్రహ్మి చిత్రంగా చూస్తూ వీరి సంవాదం వింటున్నాం. వీరిద్దరూ ఒకరికొకరు తెలుసా? ఆశ్చర్యంగా ఉందే అనుకున్నాను. ఇదిగో సుఖి, రా బయలుదేరు అంది బామ్మ. సుకుమారి రాదు అంది అనసూయమ్మ గారు. అది నా మనవరాలు, నా ఇష్టం అంది బామ్మ. నా ఇల్లు. నువ్వు అసలు నాకు చెప్పా పెట్టకుండా నా ఇంట్లోకి వచ్చావు. బయటకు నడు. నేను సుఖీని తీసుకునే వెళతాను. సుఖీ రాదు. బ్రహ్మి, ఆవిడని బయటకు పంపు. ఆవిడ నౌకర్ని కేకేసింది. ఈవిడ్ని బయటికి పంపమనండి. వెళ్ళనంటే పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి అంది. బామ్మ ఏమనుకుందో వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళేటప్పుడు నా ముఖం చూసింది. ఆ చూపు నేను జన్మలో మర్చిపోలేను. ఆ కళ్ళకి మండే శక్తి లేదు కానీ ఉంటే ఆ చూపులు నన్ను భస్మీపట్లం చేసి ఉండేవి. ముఖం అంతా ఎర్రగా రక్తం చిందుతుందేమో అన్నట్టు కందిపోయింది. బామ్మ వెళ్లే ముందు బ్రహ్మి వైపు తిరిగి కర్ర ఎత్తి చూపిస్తూ, కొండాకోర్, ఇదంతా నీ నాటకం అని నాకు తెలుసు. నా మీద నీకున్న పగ ఎలా తీర్చుకున్నావు? నిన్ను నేను వదిలిపెట్టను చూడు అనేసి వెళ్ళిపోయింది. అదేమిటి అలా అంటుంది? అర్థం లేని ప్రేలాపనలు చాలా పేలుతుంది ఈవిడ అంది అనసూయమ్మ గారు. ఆవిడికి ఆవేశపట్టంతో ఆయాసం వచ్చింది. నేను ఆవిడకి మందు ఇచ్చి గదిలోకి పరిగెత్తి కిటికీ పరదాలు లాగి చూశాను. బామ్మ గేటు బయట నిలిచి ఉన్న ట్యాక్సీ వైపు వడివడిగా వెళుతుంది. ఆవిడ కళ్ళ నీళ్లు తుడుచుకోవటం నేను చూశాను. నా మనసు చివుక్కుమంది. నాకు కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి. బామ్మ అని ఆవిడని పిలవాలనిపించింది. బామ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఇదేమిటి ఇలా జరిగింది? మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి.
మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాని సూచనలని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.